యేసయ్యను అంగీకరించడం ద్వారా ఒక మనిషి తన మతాన్ని మార్చుకుంటున్నాడా లేదా తన హృదయాన్ని మార్చుకుంటున్నాడా? చెప్పాలి గట్టిగా. ఎందుకంటే ఈ విషయంలో చాలామంది క్లారిటీ లేదు. యేసు ప్రభువును అంగీకరించి మతాలు మార్చుకుంటున్నారని చాలామంది ఈ రోజున క్రైస్తవ్యం మీద ఒకలాంటి బురద జల్లేవాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది విడ్డూరంగా ఈ క్రైస్తవ పాస్టర్లు అంటే కొంతమందికి రైస్ బ్యాగులు ఇచ్చి, వాటర్ ప్యాకెట్లు ఇచ్చి, ఆయిల్ ప్యాకెట్లు ఇచ్చి వాళ్ళని క్రైస్తవంలో కలిపేసుకుంటున్నారని కొంతమంది మాట్లాడుతున్నారు. ఎప్పుడు రైస్ బ్యాగ్ కొంతమంది ఎటు వచ్చేస్తారట, అదే రైస్ బ్యాగ్ నీకు ఇస్తా, నువ్వు వస్తావు ప్రభు దగ్గరికి, అదే రైస్ బ్యాగ్. అంత ఈజీగా రైస్ బ్యాగులతో ప్రభు దగ్గరికి వచ్చేసేంత పరిస్థితి. చాలామంది తెలియక మాట్లాడిన క్రైస్తవ్యాన్ని చిన్న చూపు చూసి ఇష్టానుసారం మాట్లాడేస్తే ఏం మాట్లాడేసినా వాళ్ళు ఏమన్నారు కదా, క్రైస్తవులు పెద్ద ఏం పట్టించుకోరు, ఎన్ని వాళ్ళు ఏమన్నారు కదా అని చెప్పి కొంతమంది నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఒక రైస్ బ్యాగ్ గట్ట చాలామంది యేసు ప్రభువుని అంగీకరించేశారట. క్రైస్తవ చూసినట్లు ఎవరైనా ఉన్నారు అలాంటి వాళ్ళు? రైస్ బ్యాగ్ వలన యేసు దగ్గరికి వచ్చిన వాళ్ళు? నో మై ఫ్రెండ్స్. రైస్ బ్యాగ్, ఆయిల్ ప్యాకెట్ లేకపోతే మరొకటి వాళ్ళ దేవుని దగ్గరికి రాలేదు. యేసు ప్రభు దగ్గరకు ఒక వ్యక్తి వస్తున్నాడంటే జీవిత మార్పు కోసం వస్తున్నాడు, మనస్సు మార్చుకోవడానికి వస్తున్నారు, బ్రతుకు మార్చుకోవడానికి వస్తున్నారు. ఈ కారణాన్ని బట్టే పౌలు మహాశయుడు అన్నాడు, కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల, చెప్పండి, వాడు ఏ సృష్టి? నూతన సృష్టి. పాతవి గతించెను, సమస్తం ఏమైనాయి? నూతనపరచబడ్డాయి.